500% టారిఫ్. ఎస్, ఇది నిజమే. డొనాల్డ్ ట్రంప్ ఈరోజు 500% టారిఫ్కి సంబంధించిన బిల్ పైన సైన్ చేశారు. రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రహం పెట్టిన ఈ బిల్లులో డొనాల్డ్ ట్రంప్ గారు సైన్ చేయడం జరిగింది. అండ్ విత్ ఇన్ ఏ వీక్ టైం ఈ బిల్ పాస్ కూడా అవుతుంది. సో ఇది ఎందుకు పెట్టారు, పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంది, అది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ బిల్ పేరు వచ్చేసి రష్యన్ శాంక్షన్ బిల్. ఈ బిల్లు ఉద్దేశం ఏంటి అంటే ఇండియా, చైనా అండ్ బ్రెజిల్ ఈ మూడు దేశాలతో పాటు ఇంకా కొన్ని దేశాలు ఎవరెవరైతే రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ కొంటున్నారో వీళ్ళందరికీ కూడా 500% టారిఫ్ విధించడమే ఈ బిల్ ముఖ్య ఉద్దేశం. ఈ బిల్ తీసుకురావడానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఆ 3 రీజన్స్ ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి యుక్రెయిన్ పైన రష్యా ఏదైతే వార్ చేస్తుందో ఆ వార్ని ఆపడం కోసము యుక్రెయిన్ వాళ్ళు ఎప్పుడైతే అమెరికాను అప్రోచ్ అయ్యారో డొనాల్డ్ ట్రంప్ చాలా ట్రై చేశాడు పుతిన్తో మాట్లాడి ఆ వార్ ఆపడం కోసము. బట్ అన్ఫార్చునేట్గా పుతిన్ దానికి యాక్సెప్ట్ చేయకపోవడము, దాంతో ట్రంప్కి కొంచెం కోపం వచ్చి మేబీ ఇవన్నీ పైకి ఇష్యూస్ తీసుకొస్తున్నాడు. అన్ని కంట్రీస్ ఎవరైతే రష్యాకి సపోర్ట్ చేస్తున్నారో, రష్యా దగ్గర ఆయిల్ కొనుక్కుంటున్నారో వాళ్ళందరికీ కూడా టారిఫ్స్ విధిస్తే వాళ్ళందరూ అక్కడ కొనుక్కోవడం మానేస్తే ఆ ఫండ్ అంతా కూడా ఏదైతే యుక్రెయిన్ పైన యుద్ధానికి మిలిటరీ యాక్షన్ కోసం యూజ్ చేస్తున్నారో ఆ ఫండ్ని కట్ చేయడం కోసము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా అంటే వేరే కంట్రీస్ని బెదిరిస్తే అక్కడ ఆపేస్తారని ఒక నిర్ణయం అయి ఉంటుంది. అండ్ ద సెకండ్ వన్ ఈస్ రీసెంట్గా మీ అందరికీ తెలుసు వెనిజులా పైన అటాక్ చేసి వాళ్ళ ప్రెసిడెంట్ని తీసుకెళ్లి అమెరికాలో బంధించారని చెప్పేసి వెనిజులా పైన దాడి చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి వాళ్ళ పెట్రోలియం వాళ్ళ దగ్గర ఎక్కువ నిల్వలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా అమెరికా సొంతం చేసుకోవడం కోసం అవన్నీ చేసిందనేది దాదాపుగా చాలా మందికి తెలుసు. సో ఈ నిల్వలన్నీ ఇప్పుడు వాళ్ళ చేతిలోకి వెళ్తున్నాయి. బట్ అవి కొనేవాళ్ళు కూడా కావాలి కదా, వాళ్ళ దగ్గర ఆయిల్ ఉండగానే సరిపోదు, ఆయిల్ కొనేవాళ్ళు కూడా కావాలి. సో మేజర్ బయర్స్ వచ్చేసి ఇండియా అండ్ చైనా కాబట్టి సో ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసి వీళ్ళ దగ్గర నుండి ఆయిల్ కొనిపించాలి అని చెప్పేసి ఇంకొక ఉద్దేశం అయి ఉంటుంది. సో మన దగ్గర ఎంత ప్రోడక్ట్ ఉన్నా కూడా ఆ ప్రోడక్ట్ సేల్ అవ్వడం కూడా ఇంపార్టెంట్, అందుకని కూడా ఒక స్ట్రాటజీ అయి ఉంటుంది యూఎస్ది. అండ్ ద థర్డ్ పాయింట్ ఈస్ మైండ్ గేమ్. ట్రంప్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు. అంటే అక్కడ సెనేటర్తో మాట్లాడుతున్న టైంలో చెప్పడం జరిగింది, మోడీ ఈజ్ మై బెస్ట్ గుడ్ ఫ్రెండ్ బట్ హీ నోస్ దట్ ఐఎమ్ నాట్ హ్యాపీ అని చెప్పేసి ఈ వీడియో చూడండి తెలుస్తుంది. Modi's a very good man. Yes. He's a good guy. He knew I was not happy, and it was important to make me happy. They do trade, and we can raise tariffs on them very quickly, and it would be People are very afraid bad of for that. them. సో ఈ వీడియో చూసారు కదా. సో హీస్ డిసప్పాయింటెడ్ దట్ మోడీ ఈజ్ నాట్ టాకింగ్ టు హిమ్. మోడీ ఇగ్నోర్ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా కొంత ఉంది ఆయనకి. రీసెంట్గానైతే ఈ 500 టారిఫ్ బిల్ పాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ 500% టారిఫ్ బిల్ పాస్ చేయడం వల్ల మనకేమైనా నష్టం ఉందా అంటే ఎస్, డెఫినెట్గా నష్టం ఉంది. మనకు సంబంధించిన ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా దాదాపుగా ఆగిపోతాయి. ఇంతకుముందు 100% పెంచితేనే మనం ఉక్కిరిబిక్కిరి అయిపోయాము. సో ఇప్పుడు 500% పెంచిందంటే డెఫినెట్గా మన ఎకానమీకి చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. గవర్నమెంట్ కానివ్వండి, డిప్లొమాట్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మాట్లాడి దీన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి. వరల్డ్ లీడర్ని అట్లా ఇగ్నోర్ చేయడం కూడా రైట్ కాదు. సరే, మనకు ఎప్పుడైనా కూడా రష్యా చాలా సపోర్ట్ చేస్తుంది, మనం ఎప్పుడు రష్యాను వదలకూడదు. అట్లా అని చెప్పేసి మనం ఇంకొకరితో శత్రుత్వం పెంచుకోవడం కూడా మంచిది కాదు కదా. మనం అందరితో కలిసిమెలిసి మన దేశాన్ని ఎదిగేటట్టు చూసుకోవాలని చెప్పేసి నా అభిప్రాయం. అండ్ చాలా రూమర్స్ కూడా వచ్చాయి, ట్రంప్ ఫోన్ చేస్తే కూడా ట్రంప్ డైరెక్ట్గా ఫోన్ చేయడు, బట్ వైట్ హౌస్ నుండి కాల్స్ వస్తే మోడీ ఎలాంటి రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా వస్తున్నాయి. నెగోషియేషన్స్ చేసుకోవాలి, ఏదో ఒకటి చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసి ఇండియన్స్ని ఇబ్బంది పెట్టకుండా చూడాల్సిన బాధ్యత మన డిప్లొమాట్స్ది అండ్ మన గవర్నమెంట్ది. సో ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మోడీ థింకింగ్ ఆఫ్ ఇట్. మనకు ఆల్రెడీ తెలుసు మన ఇండియాలో 4th లార్జెస్ట్ ఎకానమీ అంటారు, బట్ మన ఎకానమీలో 90% పీపుల్ చాలా బిలో పవర్టీయే ఉంటారు. అండ్ ఉన్న ఒక 10%లో ఉన్న ఇండియా వెల్త్ అంతా కూడా ఒక 10 మంది దగ్గరనే ఉంది అంటారు. సో ఐ డోంట్ నో మన ఇండియా ఎక్కడ పోతుందని చెప్పేసి. మనం ఎంతసేపు సనాతన ధర్మం ఇది అని చెప్పేసి కొట్టుకుంటా ఉన్నాము, ఇంతలో వేరే కంట్రీస్ మన మీద ఆంక్షలు పెడతా ఉన్నారు. సో లెట్ us నాట్ డూ దిస్. ఇండియా ఈస్ ఆల్వేస్ ఏ గ్రోయింగ్ కంట్రీ, వీఆర్ నాట్ గ్రోన్ నౌ, ఇట్స్ స్టిల్ డెవలపింగ్ అని చెప్పేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ఈగోస్ ఆఫ్ ద పొలిటీషియన్స్. లేదంటే ఒక పార్టీ చేస్తే నేను ఇంకోటి చేయాలనే అంటే ఎవరికో ఒకరికి ప్రత్యేకంగా చేయాలని, ఇట్లాంటి వాటి అన్నిటి వల్ల మనం ఆ ఈగోస్ వల్ల లేదంటే సెల్ఫ్గా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి చేసుకోవాలి అనే ఉద్దేశాల వల్ల
మనం అందరికన్నా పెద్ద అని చెప్పి నిరూపించుకునే ప్రయత్నంలో ఒక్కొక్కసారి మనం అన్ని కోల్పోవాల్సి వస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఇట్లాంటి స్టెప్స్ తీసుకోవాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మన దేశ భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు యంగ్స్టర్స్కి. ఆ యంగ్స్టర్స్ అందరూ కూడా దీని గురించి ఆలోచించండి. మనం ఇప్పుడు ఏదో గొడవకు దిగితే ఫ్యూచర్ అంతా పాడైపోతుందని చెప్పేసి నా అభిప్రాయం. సో మీరేమనుకుంటున్నారు దీని గురించి? మీ ఒపీనియన్ని ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.